హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ భార్గవి. సో ఈరోజు మేము బయటకు వెళ్ళబోతున్నాం. ఎక్కడికంటే వీళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్తున్నాం. గోల్డ్ షాపింగ్. గోల్డ్ షాపింగా? ఎవరికి? పుట్టి తల్లికి. సో అదనమాట, ఈరోజు గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేమి తీసుకున్నాం, ఎలాంటివి తీసుకున్నాం అనేది నేను మీకు తర్వాత కంటిన్యూలో చూపిస్తాను. మేబీ గోల్డ్ షాపింగ్ చేసేటప్పుడు వీడియో తీయకపోవచ్చు, వాళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు కదా. వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక అక్కడే నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. సో కొన్ని డేస్లో మా పాపకి ఒక చిన్న ఫంక్షన్ ఉందండి. అన్నప్రసన్న సెరమనీ అనేది ఒకటి ఉంది. సో దానికోసం అని చెప్పేసి మా అత్తయ్య గారు, మా అమ్మగారు వీళ్ళందరూ కలిపి షాపింగ్ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్నారు. యాక్చువల్లీ టైం ఉండి తర్వాత చూద్దాంలే అని అనుకున్నాము. బట్ కొంచెం పంతుల వరకు వాళ్ళకి చూపిస్తే టైం ఎక్కువ లేదని చెప్పేసి అని అన్నారు. అందుకని అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగ్ తెలిసింది మాకు, ఇంకా ఈవినింగ్ గవ్వగా రెడీ అయిపోయి బయలుదేరేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి అంటే వేరే తీసుకుందాం అనుకున్నాము, వేరే చోటకి వెళ్దాం అనుకున్నాము. టైం లేకపోవడం వల్ల కొంచెం దగ్గరగా ఉన్న చోటకి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అందులో పాపకి కలెక్షన్ కూడా అంతగా ఏం అనిపించలేదు. ఈ వీడియోలో తీసుకున్నవన్నీ చూపించలేదండి నేను. జస్ట్ మా అత్తయ్య గారు తీసుకున్న చైన్ ఒకటే చూపించాను. బట్ నేను పాపకి ఏమేమి షాపింగ్ చేశాను, ఆ రోజు ఫంక్షన్ రోజు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయనేది కూడా ఒక వీడియో చేసి పెడదామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది కూడా నీట్గా ఒక పెద్ద వీడియో చేసి పెడదామని అనుకున్నాను. బట్ అప్పటికప్పుడు అనుకోవడం వల్ల ఆ హడావిడిలో కొంచెం త్వరగా బయలుదేరిపోవడం వల్ల నాకు కూడా వీడియో సరిగ్గా తీయడం అవ్వలేదు. నాకు మా ఆడపడుచు అనేది హెల్ప్ చేశారు, ఈ వీడియోస్ అన్నీ ఆడే తీశారనమాట. సో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏమనుకోకండి. యాక్చువల్గా ఏంటంటే మా పాపకి చైను, గాజులు అలాంటివి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. బట్ అక్కడ నాకు చెప్పాను కదా, అంతగా అనిపించకపోవడం వల్ల చైన్లో కూడా చాలా తక్కువ రకాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి కొంచెం తక్కువలోనే ఏదో ఉన్న దాంట్లోనే ఏదో తీసేసుకొని వచ్చేసాము. బట్ ఈ చైన్ మా పాపకి అప్పటిదాకా చాలా చైన్స్ చూస్తూనే ఉన్నాను. చాలా అంటే నెంబర్ ఆఫ్ చైన్స్ ఏం కాదు, ఒక 2 to 3 చైన్స్ అయితే వేసాను. తను మొహం అసలు ఇదిగా పెట్టలేదు. బట్ ఈ చైన్ వేయగానే పాప ఎక్స్ప్రెషన్ అనేది చాలా క్యూట్గా ఇచ్చింది. పాపకు కూడా ఈ చైన్ సెట్ అయిందని అనిపించింది. సో ఇది తీసేసుకుంటే పోతుందని చెప్పేసి ఇదే చైన్ తీసుకున్నాను. అండ్ మీకు తర్వాత వీడియోలో కూడా చూపిస్తాను ఇంకేమేమి తీసుకున్నాను. ఓకేనండి. యాక్చువల్గా అయితే ఫంక్షన్ వీడియో కూడా వస్తుంది, చూస్తున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నాను కానీ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యాక్చువల్గా నా వీడియో క్వాలిటీస్ కూడా అంత ఇదిగా లేవు, కంగారుగా చేస్తున్నాను. సో అంత ఇదిగా లేదు. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాను